విశాఖలో ఎట్టకేలకు ఉదయం మొదలైన ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ముగిసింది. 6 అయిన తర్వాత మనం వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. దాదాపు ఇక్కడే ఒక 9 నుంచి 15 వరకు బూతులు ఉన్నాయి. 242 నుంచి 248, అలాగే 241, 247 ఇలా చాలా వరకు ఉంది. భద్రతా బలగాలందరూ కూడా ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అందరినీ పంపించేస్తున్నారు. ఇక్కడ మనకి ఎన్నికలు అయిన తర్వాత కొంతమంది బయటికి వెళ్తున్నారు. ఇప్పుడిప్పుడే కృష్ణా కాలేజ్ పరిసర ప్రాంతాల నుంచి. బ్రదర్ వేసారు, ఓటేసారా? ఓటేసి. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? నేను బూత్ ఏజెంట్గా నా వేరే దానికి ఓటేసి ఇక్కడ కూడా ఉన్నాను. ఓటింగ్ అయితే బాగా 90% ముందు అనుకంటే ఇప్పుడు బాగా ఓటింగ్ అయ్యింది. సో యాక్చువల్గా ఒక బూత్కి 700 అనుకుంటే దాదాపు 600 వరకు ఓటింగ్ అయ్యింది. ఎప్పుడు లేనిది బాగా వచ్చారు, ముసలితో సహా. పొద్దున్న వెయిట్ చేశారు, మధ్యాహ్నం 1 అవర్ కొంచెం ఫ్రీ అయింది, ఈవినింగ్ మళ్ళీ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఫ్రీ అయిపోయింది. సో బూత్ జనాలు చాలా వచ్చారు, ముసలి కూడా అందరూ వచ్చి బాగా వాళ్ళ ఓటు అనేది ఏదైతే ఉపయోగించుకున్నారు. ఓకే, ఎన్ని గంటలకి మీరు లోపలికి ఎంటర్ అయింది? ఎంతసేపు పట్టింది మీకు లాస్ట్లో టైం? ఇప్పుడు మేము వెళ్ళింది అయితే బూత్ ఏజెంట్కి అయితే మేము వెళ్ళాము. నార్మల్ మార్నింగ్ 6 o'clockకి మాక్ అన్నీ చేశారు, అలా చేయలేటి మొత్తం చూపించారు, ఎవరు అలాగే ఓటు వేయాలి ఏంటి అనేది. సో బాగా అంతా చూసుకున్నాం. సో అటుపక్క కౌంటర్దే ఉన్నాయి, ఇటుపక్క 4 కౌంటర్లనే అయిపోయాయి మ్యాక్సిమం అంతా. అందరు జనాలు అందరూ బాగానే వచ్చారు, బాగా ఓటు అది యూజ్ చేసుకున్నారు. ఓకే, అయితే అక్కడి నుంచి మొత్తం పోలింగ్ మొత్తం పూర్తయిన దగ్గర నుంచి ఇందాక నేను చెప్పినట్టు సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా బయట పంపించేశారు. 6 గంటల వరకు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ క్యూ లైన్లో ఉంచి ఇక్కడ 247 బూత్ నెంబర్ లోపలందరూ కూడా వాళ్ళకి పోలింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఓట్లు వేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. మనం చూస్తున్నాం, వీళ్ళందరూ కూడా కుర్చీలు అవన్నీ తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అంతా కూడా బ్యాలెట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాటిని అన్నింటిగా భద్రంగా ఉంచి వాటిని తీసుకెళ్ళి బయట పెడతారు. ఇక విశాఖపట్నంలో చూసుకుంటే కనుక ఈ ఉదయం దాదాపు విశాఖ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే అటు అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ లేకపోతే ఇటుపక్క అనకాపల్లి జిల్లా కానీ ఈ 3 జిల్లాలు చూసుకుంటే ఇప్పటికీ 15 నియోజకవర్గాలు 3 ఎంపీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 3 ఎంపీ కాన్స్టిట్యున్సీలోనూ విశాఖపట్నం చూసుకుంటే కనుక 7 నియోజకవర్గాలు ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ నుంచి అటుపక్క భీమిలి, గాజువాక వరకు, అటుపక్క ఈ ప్రాంతాలు కావచ్చు. అటుపక్క అరకులో చూసుకుంటే కనుక రంపచోడవరం, సాలూరు, అలాగే అరకు, పాలకొండ, అలాగే పార్వతీపురం, అలాగే ఇటుపక్క ప్రాంతాలు చూసుకుంటే కనుక మొత్తం 7 నియోజకవర్గాలు. అలాగే ఇంకా అనకాపల్లి చూసుకుంటే కనుక నర్సీపట్నం, అలాగే విశాఖపట్నం సంబంధించిన మాడుగులం చూసుకుంటే మాడుగుల, అలాగే ఇటుపక్క అనకాపల్లి, యలమంచిలి, అలాగే పాయకరావుపేట నియోజకవర్గాలు. మొత్తం ఈ 3 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ సంబంధించి, ఎంపీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎన్నికలు జరిగినాయి. వీటి తర్వాత అటుపక్క శ్రీకాకుళం, విశాఖపట్నం సంబంధించి చూసుకుంటే కనుక శ్రీకాకుళంలో ఎక్కువగా పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. 5 గంటల వరకు చూసుకుంటే కనుక 60% వరకు పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 6 గంటల తర్వాత టోటల్ పర్సంటేజ్ కాసేపట్లో ప్రకటిస్తుంది కలెక్టరేట్కి సంబంధించి. ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయిన దీనికి సంబంధించి. అలాగే పోలింగ్ సంబంధించి చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే పూర్తి సమాచారం ఇచ్చే నేపథ్యం ఉంది. ఇలా మొత్తం చూసుకుంటే కనుక పోలింగ్ ప్రక్రియ పూర్తయి అందరూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో కూడా. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా దాదాపుగా అందరూ కూడా బయటకు వెళ్తున్నారు. ఎవరైతే ఈవీఎంస్ లోపల ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరుస్తారు. దాదాపు ఇంకొక 2 గంటలు 3 గంటల ప్రక్రియ ఉంటుంది. వీటిని మార్నింగ్ ఎలాగైతే ఈవీఎంలు బస్సులో ఇక్కడ తరలించారో అలాగే ఈ బస్సుల్లోనే తిరిగి పట్టుకెళ్తారు. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి మొత్తం స్ట్రాంగ్ రూముల్లో వీటన్నిటిని భద్రపరుస్తారు. జూన్ 4వ తేదీ వరకు దాన్ని భద్రపరిచి అక్కడ జూన్ 4వ తేదీన వాటిని బయటికి తెస్తారు. మొత్తం జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడిన నేపథ్యం ఆ రోజు వరకు కూడా స్ట్రాంగ్ రూమ్లో అత్యంత గట్టి పటిష్టమైన భద్రత మధ్య అక్కడ ఉంచుతారు. ఈ మొత్తం ఫలితాలన్నీ కూడా విడుదలయ్యే నేపథ్యంలో జూన్ 4 వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక ఇవాళ ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగానే పూర్తిగా అయింది. చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తం అంతా పూర్తయినట్టు కనిపిస్తుంది. ఇది విశాఖపట్నంలో ఉన్న పరిస్థితి.